వెల్కమ్ టు మై ఛానల్ కడియాల వ్లాగ్స్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దోశలోకి కావాల్సిందండి ఒక గిద్ద జొన్నలు తీసుకోండి. ఇదిగోండి ఈ కొర్రలు ఒక గిద్ద తీసుకోండి. కొర్రలు ఇదిగోండి, ఇవి అరికెలు ఒక గిద్ద పోస్తున్నా. ఇవి సాములు ఒక గిద్ద పూసాను. రాగులండి ఇదిగోండి ఒక గిద్ద. మినపగుండ్లు అండి ఒక గిద్ద వేసుకోండి. ఇవన్నిటిని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసండి. 8 గంటలు నానబెట్టండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసాను. ఇప్పుడు 8 గంటలు నానబెట్టాను అనమాట వీటిని. ఇప్పుడు శుభ్రంగా మిక్సీ వేసేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ వేసుకొని ఉంటే నైట్ అలా నానిపోద్ది. పొద్దున్నే మనం దోశ వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నానబెట్టిన పిండి ఇలా ఉంది. వేరే గిన్నెలోకి కాస్త తీసుకోండి. మీకు అవసరమైనంత తీసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోయినంత. కలిపేసేయండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి. ఇదిగోండి పొయ్యి మీద అట్ల పెనం పెట్టేసి వేసేసుకోండి. కొంచెం ఆ దోశ మీద కొంచెం ఆయిల్ వేయండి లైట్గా. రెండో పక్క తిరగేయండి. రెండోది కూడా వేస్తున్నాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత రెండో పక్క తిరిగేసేసి ఇదిగోండి. ఇది మిల్లెట్ దోశ. మీకు ఏదైనా వేసుకోవచ్చండి. టమాటా చట్నీ వేసుకోండి, పల్లీల చట్నీ కానీ ఏదైనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట.